అలానే ఇంకో కథ కూడా ఉంది. దీనికి ఐకమత్యమే మహాబలానికి ఇంకో కథ కూడా ఉంది. అదేంటంటే ఒక ఊరిలో ఒక అడవిలో 4 ఆవులు ఉన్నాయి. ఇంకొన్ని కలిసి ఉంటాయి రూపాయలే. ఎక్కడ పోయినావే కలిసి వెళ్తాయి, కలిసి మేస్తాయి, బాగా కలిసి ఉన్నాయి. వాటిని తినాలని అడవిలో ఉన్న రాజు, అడవి రాజు ఎవరా? సింహం. సింహానికి పది ఆశ అన్నమాట. ఎలాగైనా వీళ్ళని తినాలి అని ఒకరోజు ఆ 4 ఆవులు ఏమండి, 4 ఆవులు అడవిలో మేస్తా ఉన్నాయి. మేస్తా ఉంటే ఒక్కసారిగా వాడి మధ్యలో వచ్చిన సింహం మిమ్మల్ని తినేస్తా అప్పుడు ఏం చేసింది సింహాన్ని కుమ్మేసాయి. సింహం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు ఇదంతా నక్క చూస్తుంది. ఆవులు సింహాన్ని తరువుకోవడం నక్క చూసింది. నక్క చూసి సింహం దగ్గరికి వెళ్ళి, సింహరాజు జరిగిందంతా నేను చూశాను, నువ్వేం బాధపడవాకు, నేను ఎలాగైనా ఆవుల్ని విడదీస్తాను అని చెప్పి ఒకరోజు ఒక ఆవు ఒంటరిగా మేస్తుంది. ఒక ఆవు ఒంటరిగా మేస్తుంటే వెళ్ళింది. ఆ నక్క ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవు బావా నువ్వు మొన్న సింహాన్ని తరిగి కొట్టారు మీ నలుగురు, కానీ అనగానే ఆవు ఏంది కానీ చెప్పండి, నువ్వు ఆ నలుగురితో పోల్చుకుంటే నువ్వు ఏం చేయలేదంట సింహాన్ని, నువ్వు అసలు కొమ్మలేదంట, నువ్వు అసలు పైకి రావంట అన్నయ్య మిగతా ఆవులు అని చెప్పింది. అలాగే నక్క ఇంకో ఆవు దగ్గరికి కూడా ఇలానే చెప్పింది, నువ్వు అసలు ఫైటింగే చేయలేదంట, సింహాన్నే కొమ్మలేదంట, నువ్వు అసలు పైకి రావంట, నువ్వు వేస్ట్ ఫెయిల్ అంట అని ఇంకో ఆవుకు చెప్పింది. అట్లానే ఇంకో ఆవుకు చెప్పి ఆ 4 ఆవుల మధ్య ఏం చేసిందా, గొడవలు పెట్టేసింది. నన్ను అంటావా అనాలి, నన్ను అంటావా, నన్ను పైకి రావాలని అంటావా, సింహాన్ని తరిమింది, పనికి మాట్లాడ నలుగురు కొట్టుకున్నాయి. నలుగురు విడిపోయింది. నలుగురు కొట్టుకొని అలా దిక్కుపోయి విడిపోయి అలా దిక్కు మేస్తా ఉన్నాయి. ఇదంతా సింహం చూసింది. అదే ఆవు ఒంటరిగా ఉంది, ఎలాగైనా ఆవుకి అని చెప్పి ఒక్క ఆవు వెళ్ళి అంటే తినేసింది. అప్పుడు మిగిలిపోయిన మాంసం ముక్కల్ని నక్క వచ్చి తినదన్నమాట. చూసారా ఈ కథలో? నలుగురు ఆవులు కలిసి ఉన్నప్పుడు సింహం ఏమైనా చేసిందా? ఏం చేయరా. అదే విడిగా ఉన్నప్పుడు ఏం చేసింది సింహం? ఆ ఆవుల్ని చంపేసింది. అలానే మనం కూడా కొట్టుకుంటా ఉన్నాం అనుకోండి, వేరే వాళ్ళు వచ్చి మనల్ని ఏమైనా చేస్తారు. అదే కలిసి ఉన్నాం అనుకోండి, మన దగ్గరికి ఎవరు రారు, ఏమి చేయరు. కాబట్టి ఎలా ఉండాలి మనము? ఐకమత్యమే మహాబలం, ఐకమత్యమే మహాబలం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ముందు వెనక అనే ఒక ఆట ఆడుతున్నాం. చూడండి. జీవన్ పరిగెత్తండి. స్టాప్. జాన్, నీ ముందు ఎవరున్నారు? నీ వెనక ఎవరున్నారు? వెరీ గుడ్. నెక్స్ట్ వెంకయ్య, జస్వన్, మీరిద్దరు పరిగెత్తండి. స్టాప్. నీ ముందు ఎవరున్నారు? వెంకయ్య, నీ ముందు ఎవరున్నారు? నీ ముందు. నీ వెనక ఎవరున్నారు? వెరీ గుడ్. జస్వన్, నీ ముందు ఎవరున్నారు? నీ వెనక ఎవరున్నారు? జీవన్. నెక్స్ట్ అలేఖ్య, వెంకటాద్రి, మీరు పరిగెత్తండి. స్టాప్. అలేఖ్య, నీ ముందు ఏం ఉంది? గోడ ఉంది. నీ వెనక ఎవరున్నారు? వెరీ గుడ్. వెంకటాద్రి, నీ ముందు ఎవరున్నారు? గోడ ఉందా? నీ వెనక ఎవరున్నారు? జస్వన్. వెరీ గుడ్.
Wah.